ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మద్యం కుంభకోణం కేసులు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుతో సరికొత్త సంకేతాలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. కీలక నేతను సైతం అరెస్ట్ చేసేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సంకేతాలు పంపింది. ఈ కేసుకు సంబంధించి తొలి విడత ఛార్జిషీట్ దాఖలు చేసింది. పలుమార్లు మాజీ సీఎం జగన్ ప్రస్తావన తీసుకొచ్చింది. మరోవైపు టీడీపీ అనుకూల మీడియాలో జగన్ రెడ్డి అరెస్టు తప్పదని, ఆయన తప్పు చేశారని వరుస కథనాలు వస్తున్నాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నాక ఏపీ పోలీసులు ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. 2022 ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యారు. హత్య చేసి ఆయన మృతదేహాన్ని ఇంటికి పార్సిల్ చేశారు. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తానే హత్య చేసినట్లు ఆయనే పోలీసు విచారణలో ఒప్పుకున్నారు కూడా. అయితే ఎప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఈ కేసు నీరుగారింది. అనంతబాబు బెయిల్పై బయటకు వచ్చారు. కేవలం వైసీపీ తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. కానీ యథావిధిగా అనంతబాబు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే అప్పట్లో ఈ కేసు నీరుగార్చింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ప్రత్యేక ఫోకస్ చేసింది. వాస్తవానికి ఈ కేసు ఎన్నికల్లో విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారింది. చనిపోయిన డ్రైవర్ దళితుడు. దీంతో దళితుడి మృతదేహాన్ని పార్సిల్ చేసి పంపుతారా అంటూ విపక్షాలు ఎన్నికల్లో ప్రచారంగా మార్చుకున్నాయి. ఈ అంశం ఎస్సీల్లో వ్యతిరేకత పెంచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రంపచోడవరం లాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది తక్కువ. కానీ అనంతబాబు వ్యవహారం అక్కడ పార్టీకి డ్యామేజ్ చేసింది. టీడీపీ అభ్యర్థి గెలిచేందుకు దోహదపడింది. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. కేసు దర్యాప్తునకు సంబంధించి కోర్టు అనుమతి పొందింది. కోర్టు అనుమతించడంతో అనంతబాబుకు అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో 3 నెలల్లో విచారణ పూర్తి చేసే అవకాశం ఉంది. చూడాలి అనంతబాబును ఎలా దోషిగా నిలబెడతారో.